పద్మవ్యూహం లేదా చక్రవ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో ఒకటి. ఈ వ్యూహ నిర్మాణం 7 వలయాలుగా ఉండి శత్రువులు ప్రవేశించడానికి దుర్భేద్యంగా ఉంటుంది. చక్రవ్యూహాన్ని మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను సంహరించడానికి పన్నగా అందులో అభిమన్యుడి చిక్కుకొని వీరోచితంగా పోరాడి మరణిస్తాడు. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఓడిపోయిన తర్వాత కౌరవ సేనకు ద్రోణాచార్యుణ్ణి సేనాధిపతి చేశాడు దుర్యోధనుడు. యుద్ధం యొక్క 13వ రోజున ద్రోణాచార్యుడు పాండవులను ఓడించేందుకు తన అనుభవ జ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నాడు. పాండవ సైన్యం ఆ వ్యూహాన్ని ఛేదించలేకపోయింది. పద్మవ్యూహాన్ని ఛేదించే పరిజ్ఞానం పాండవ పక్షములోని శ్రీకృష్ణునికి, అతని కుమారుడైన ప్రద్యుమ్నునికి, అర్జునునికి, అభిమన్యునికి తప్ప మరెవరికీ లేదు. ప్రద్యుమ్నుడు మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించాడు. పద్మవ్యూహాన్ని గమనించిన ధర్మరాజు సమయానికి అర్జునుడు అందుబాటులో లేకపోవడం వల్ల గత్యంతరం లేక అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలోకి ముందు వెళ్ళమని, ఆ వెనుక ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు వెంట రక్షణగా వస్తామని చెప్పి ముందుకు పంపించారు. ఇదే సమయంలో పాండవులను ఏదైనా ఒక్కరోజు పాటు నిలువరించే వరం కలిగిన సైంధవుడు వీరిని యుద్ధరంగంలో అడ్డుకుంటాడు. ఇక్కడ సైంధవుడు లేదా జయద్రథుడు అంటే మహాభారత ఇతిహాసంలో కౌరవులకు చెల్లి అయిన దుస్సలకి పతి. ఇలా సైంధవుడి వలన వ్యూహంలో ప్రవేశించిన అభిమన్యునికి పాండవుల సహాయం అందలేదు. అయినా ఎంతో వీరోచితంగా పోరాడిన అభిమన్యుడికి పద్మవ్యూహం లోపలికి వెళ్లడం తప్ప వెనక్కి తిరిగి రావడం తెలియదు. ఇలా ఏకాకిగా రథం క్రింద ఉన్న అభిమన్యుడిని కౌరవులు సంహరిస్తారు. సైంధవుడు అడ్డం పడడం వల్లనే అభిమన్యునికి పాండవుల సహాయం అందక ఏకాకిగా అయి సంహరించబడ్డాడన్న వార్త పాండవ సేనా శిబిరాలకు వచ్చినప్పుడు అర్జునుడికి తెలిసి చాలా చింతించి తర్వాత రోజు సూర్యాస్తమయం లోపల సైంధవుణ్ణి సంహరించకపోతే తాను అగ్నికి ఆహుతైపోతానని ప్రమాణం చేస్తాడు. దీనితో సైంధవ వధ మొదలవుతుంది. దీనిని నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.